హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టిప్స్ వచ్చేసి బల్లులతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారా? అలాగే మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు కుంకుమ మంచి స్మెల్ రావాలంటే ఏం చేయాలి? అలాగే మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? అలాగే ఆయిల్ జిడ్డు మరకల్ని ఈజీగా మనం సింకులో జిడ్డు కాకుండా ఎలా క్లీన్ చేసేసుకోవాలనేది ఈరోజు టిప్స్ అండి. చాలా రకాల టిప్స్ ఉన్నాయి. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఒక కప్పునైతే తీసుకోండి. దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండిని, అదేనండి వరి పిండిని అయితే తీసుకోండి. తర్వాత దాంట్లోకి కొన్నిగా పాలు, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆ పిండికి సరిపడినంతగా పాలు అయితే వేసేసి ఇలా బాగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఉండలు కూడా కట్టదు, ఎందుకంటే బియ్య పిండిలో పాలు వేసినప్పుడు అసలు గోధుమ పిండి అయితే ఉండలు కడుతుంది, కానీ బియ్య పిండిలో అస్సలు కట్టదనమాట. ఇలా బాగా కలిపేసుకొని దీన్ని మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసుకోవాలి నార్మల్ వాటర్తో. ఇలా చేయడం వల్ల, ఇలా డైలీ కానీ లేదంటే వీక్లీలో ఒక 3-4 టైమ్స్ చేయడం వల్ల అసలు మన ఫేస్ పైన ట్యాన్ అనేది ఉండదన్నమాట. ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుంది. బియ్యపిండి అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, అప్పుడే మీకైతే తేడా అయితే తెలుస్తుంది కదా. మరి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించినప్పుడు, లేదంటే బజ్జీలు వడలు అలా ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు మనకి ఆయిల్ని ఇలా తీసేసుకొని తర్వాత ఆ కడాయిని అయితే కడుగుతూ ఉంటాం కదా. అది కడిగేటప్పుడు మనం సింక్లో కడిగామనుకోండి, సింక్ మొత్తం జిడ్డుగా అయిపోతుంది. లేదు బయట ట్యాప్ కింద అలా కడిగామనుకోండి, బయట ఫ్లోర్ మొత్తం జిడ్డుగా అయిపోతుంది. మరి దీన్ని ఎలా కడగాలి? అలానే అయితే పెట్టేసుకోలేం కదా. మరి ఈ టిప్ని అయితే చూసేసేయండి. నీళ్ళు కూడా ఎక్కువగా అవసరం ఉండదు, అలాగే మనకి నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. ఏం లేదండి, ఆ కడాయిలో ఈ విధంగా కొద్దిగా జొన్న పిండి కానీ గోధుమ పిండి, లేదంటే మీరు చపాతీ చేసుకోవాలనుకోండి, పిండిని దీంట్లోనే కలిపేసుకోండి. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా పిండిలోకి వచ్చేస్తుంది. లేదు మీకు చపాతీ అవసరం లేదంటే ఏదైనా మీ ఇంట్లో వేస్ట్గా పిండి పురుగు పట్టినది కానీ, లేదంటే జొన్న పిండి ఏదైనా ఉంటుంది కదా, అది కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు ఈ కడాయిలో మొత్తం ఇలా రుద్దేసేయండి. అంతేనండి. ఇంకా ఈ విధంగా మనం క్లీన్ చేయడం వల్ల జిడ్డు మొత్తం పోతుందన్నమాట. అసలు జిడ్డు అనేది ఉండదు. చూడండి, ఈ విధంగా జిడ్డు మొత్తం పోతుంది. ఇంకా కడాయి నార్మల్ వాటర్తో కడిగినా కూడా నీట్గా అయిపోతుంది అనమాట. జిడ్డు అనేది అస్సలు ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది ఉండదు, సింక్ అంత జిడ్డు కాదు, అలాగే నీట్గా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే కుంకుమను అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు. కుంకుమను పెట్టుకున్నప్పుడు ఈ విధంగా అయితే చెయ్యండి. కుంకుమ పెట్టుకున్నప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది. మనకి ఆ రోజు మొత్తం చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఏం లేదండి, కుంకుమలో కొద్దిగా జవాద్ పౌడర్ అయితే వేయండి. జవాద్ పౌడర్ వేసి మనం కుంకుమను పెట్టుకోవడం వల్ల ఇంకా మన దగ్గర మంచి స్మెల్ అయితే ఉంటుంది. మనము ఎటువంటి స్ప్రేలు వాడాల్సిన అవసరం లేకుండా మన దగ్గర చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. కుంకుమను ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కాబట్టి కొద్దిగా జవాదును కలిపేసుకొని పెట్టుకున్నారంటే మన దగ్గర చాలా బాగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము గాజులను అయితే రోజు వాడుతూ ఉంటాం కదా. మనము కొత్తగా వేసుకున్నా సరే ఒక్కొక్కసారి కొన్ని ఓటుపోయి ఉంటాయన్నమాట. మరి అలా ఓటుపోవడం వల్ల మనకి గాజులు వేస్ట్ అవుతూ ఉంటాయి. అదే కాక మనం ఏదైనా సెట్ గాజులు అవి తీసుకున్నాం అనుకోండి, ఒక్కటి ఓటు పైన కూడా దాంట్లో సెట్ అనేది మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట. మరి అలా కాకుండా మనం గాజుల్ని ఈ విధంగా కనుక చేసామనుకోండి, ఓటు అనేది పోవు, ఎక్కువ రోజులు మన్నీకి వస్తాయన్నమాట. చూడండి, నేనైతే కొత్త గాజులు వేసుకున్నాను, 4-5 గాజులు ఓటుపోయాయి అనమాట. మరి ఇలా పోయాయంటే మనకి వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. మరి అందుకోసమని ఇలా అయితే చెయ్యండి. మనం తెచ్చుకున్న వెంటనే ఇలా చేసామనుకోండి, అసలు ఓటు పోవు. ఒకవేళ పోయినా కూడా, కొద్దిగా అట్లా పోయినా కూడా వెంటనే అతుక్కుంటాయి అనమాట. ఏం లేదండి, ఒక గిన్నెలో వేసేసి గాజుల్ని మనకి బాగా వేడిగా ఉండే వాటర్ అయితే పోయండి. ఇవి డిజైన్ గాజులకైతే పనికిరాదనమాట, ఎందుకంటే ఆ డిజైన్ మొత్తం ఆ వేడి నీళ్ళ వల్ల పోతుందన్నమాట. స్టోన్స్ ఉన్నట్టు వాటికి పనికిరాదు. కానీ ఇలా ప్లెయిన్ గాజులకైతే ఈ విధంగా వాటర్ వేసేసామనుకోండి, ఆ వాటర్ వేడికి అది మనకి ఓటు పోయే దగ్గర అతుక్కుంటుంది అనమాట. అతుక్కుంటుంది, ఇంకా అస్సలు ఊడిపోదు. మనకి అతుకు ఊడిపోవడం వల్లనే ఓటు పోయినట్లుగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉంటుందన్నమాట, డ్యామేజ్ అనేది ఉండదు, వెంటనే అతికేసుకుంటుంది వేడి నీళ్ళు పోయడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక బౌల్‌ని అయితే తీసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని అయితే వేసుకోండి. బియ్యపు పిండిని వేసిన తర్వాత ఆ బియ్యపు పిండిలోనే ఈ విధంగా కొద్దిగా పసుపును వేయండి. పసుపును వేసేసుకొని తర్వాత కొద్దిగా పాలు కాంచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలనైతే పోసుకోండి. ఈ పిండి ఈ పసుపుని రెండింటిని కలపడానికి సరిపడినంత. ఫస్ట్ ఎక్కువగా పోసుకోకుండా చూస్తూ కలుపుకుంటూ పోసేసుకోండి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా మరీ ఎక్కువగా తిక్కుగా ఉండకూడదు, అలా అని మనకి పల్చగా కూడా ఉండకూడదన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము మన ఇలా లిప్స్ పైన మనకి అప్పర్ లిప్ పైన చాలామందికి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేసుకోవడానికి చాలామంది బ్యూటీ పార్లర్లో చేయించుకుంటూ ఉంటారు. మనకి ఐబ్రో చేయించుకున్నప్పుడు అవి కూడా తీసుకుంటూ ఉంటారు, కానీ చాలా నొప్పి ఉంటుందన్నమాట. కానీ ఇలా దీంతో కనుక ఇలా మనము అప్లై చేసేసి ఇలా బాగా మసాజ్ చేసినట్లుగా అన్నామంటే, ఇలా ఒక 1 వీక్ చేసామనుకోండి, అన్వాంటెడ్ హెయిర్ మొత్తం రిమూవ్ అవుతుందన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మనము ఐబ్రో చేయించుకున్నట్లు అక్కడ చేయించుకున్నాం అనుకోండి, మళ్ళీ అవి ఎక్కువగా వస్తాయన్నమాట. అలా కాకుండా ఇలా రెగ్యులర్గా ఒక 1 వీక్ 10 డేస్ చేసామనుకోండి, అసలు రావు, ఆ ఉండే వెంట్రుకలన్నీ ఊడిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే చాకులను అయితే వాడుతూ ఉంటాం కదా, మనము చాకులను వాడంగా అవి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. షార్ప్నెస్ తగ్గిపోతే ముద్దుబారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి చాకులు అనేది ఎప్పుడూ స్మూత్గా ఉంటాయి, అలాగే మనం కట్ చేసిన వెంటనే కట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఒక నిమ్మకాయ ఉప్పునైతే తీసుకోండి, దానిపైన కొద్దిగా ఉప్పునైతే వేయండి. నార్మల్గా ఉప్పుతో రుద్దినా లేదంటే ఓన్లీ నిమ్మకాయని కట్ చేసినా కూడా షార్ప్గా అవుతాయి అన్నమాట. నిమ్మకాయతో ఇలా రుద్దినా కూడా మనకి షార్ప్గా అయిపోతాయి. ఇప్పుడు రెండు కలిపి రుద్దుతున్నాం కాబట్టి చాలా షార్ప్గా అయిపోతాయి. మనము సానె పట్టించాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఇలా చేసామనుకోండి నీట్గా ఉంటాయి. అదే కాక మనకి ఏదైనా స్మెల్ వచ్చినా కూడా ఇలా ఉప్పు నిమ్మకాయతో రుద్దడం వల్ల అది చాకులకు వచ్చిన ఏదైనా స్మెల్ ఉన్నా కూడా పోతుందన్నమాట. అలాగే బ్యాక్టీరియా అది ఏమీ లేకుండా పోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే వెల్లుల్లిపాయలని అయితే వాడుతూ ఉంటాం కదా. వెల్లుల్లిపాయలు ఇంక ఇప్పుడు వర్షాకాలం వచ్చేస్తుంది, తొందరగా పాడైపోతూ ఉంటాయి, బూజు రావడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి వర్షంలో మనము మార్కెట్లో పెట్టి అమ్మేటప్పుడు తడుస్తూ ఉంటాయి కదా, తొందరగా బూజు రావడము కుళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది. మరి అలా కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని అయితే తీసుకొని ఇలా ఒక కాటన్ పైన కొద్దిగా వెనిగర్ని అయితే వేసుకోండి. వెనిగర్ని వేసుకొని ఇప్పుడు దీనికి ఇలా వెల్లుల్లిపాయకైతే అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ వెనిగర్ ఘాటుకి అవి కుళ్ళిపోవడము లేదంటే పాడవడము జరగదన్నమాట. అలాగే మనకి ఎక్కువ రోజులు కూడా తాజాగా ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల. ఇలా వెనిగర్ని అప్లై చేసేసేయండి, ఇంకా అస్సలు పాడవవు, కుళ్ళిపోవు అనమాట. అలాగే మెయిన్ బొడ్డు దగ్గర అప్లై చేశారనుకోండి, అస్సలు నెలల తరబడి పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక ప్లేట్ని అయితే తీసుకొని సబ్బు, మీ ఇంట్లో ఏ సబ్బు ఉంటే ఆ సబ్బుని ఈ విధంగా తురమండి. మీ దగ్గర చిన్న సబ్బు ముక్కలు ఉన్నా సరే, లేదంటే చిన్నవి లేవంటే ఇలా పెద్దవైనా సరే తీసుకొని ఇలా సబ్బునైతే ఇలా మనము కొబ్బరి తురిమే ప్లేట్ పైన తురమాలన్నమాట. తర్వాత మనము స్నానానికి వాడే సోప్ అయినా సరే, బట్టలు ఉతికే సోప్ అయినా సరే, అందుకే రెండు తరిగి చూపిస్తున్నాను అనమాట, తురిమి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దీంట్లో కొద్దిగా కాఫీ పొడిని అయితే వేసేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని అయితే వేసుకోండి. తర్వాత దీంట్లోనే కర్పూరం అయితే వేసుకోండి. ఒక 2-3 కర్పూరం బిళ్ళలను అయితే వేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి ఎక్కువగా తయారు చేసుకుంటే ఒక 3-4 వేసుకోండి, కొద్దిగా అయితే ఒక 2 అయితే వేసేసుకోండి. తర్వాత కొద్దిగా కంఫర్ట్ను కూడా వేసుకోండి, మంచి స్మెల్ ఉంటుంది కదా, అందుకోసమని. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసేయండి. చూడండి, ఇదైతే ఇలా మిక్స్ అవుతుందన్నమాట. ఇది మరీ లూజ్గా ఉండదు, అలానే గట్టిగా ఉండదు, ఈ విధంగా అయితే అయిపోతుందన్నమాట. ఈ సబ్బు నుంచి కొద్దిగా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదా, అలాగే మనం దీంట్లో కాఫీ పొడి ఇవన్నీ వేసాం కాబట్టి ఈ విధంగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఒక అవి టిష్యూ పేపర్లు ఉంటాయి కదండి, టిష్యూ పేపర్ని అయితే తీసుకొని ఇలా బాల్స్ మాదిరి చేసేసుకొని టిష్యూ పేపర్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట. సోపు అలాగే మనము ఈ కంఫర్ట్ ఇవన్నీ వేసాం కదా, కర్పూరము
అలాగే కాఫీ పొడి ఇవన్నీ వేసాం కదా, ఇవన్నిటిని కలుపుకొని ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసేసి ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసామంటే ఇంకా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు చూడండి దీనికి హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి దీంట్లో నుంచి స్మెల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా హోల్స్ పెట్టేసుకోవడం వల్ల ఇలా స్మెల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఎక్కడైనా సరే బట్టల దగ్గర కానీ లేదంటే కిచెన్లో కానీ లేదంటే ఎక్కడైనా బల్లులు బుద్దింకలు వస్తూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో కానీ పెట్టేసుకున్నామంటే మంచి స్మెల్ ఉంటుంది. అలాగే బల్లులు కానీ బుద్దింకలు కానీ చీమలు కానీ రావన్నమాట. ఇలా గాజు దానిలో కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్నామంటే మనకి బల్లులు కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి కవర్లను అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఏదైనా కిరాణం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్లు వస్తూ ఉంటాయి, లేదంటే మార్కెట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. మనం వాటిని పడేయకుండా ఎత్తి పెట్టేస్తూ ఉంటాము. ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా మీ ఇంట్లో ఎన్ని కవర్లు ఉంటే అన్ని కవర్లను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎప్పుడైనా మనకి కూరగాయలు పెట్టుకోవడానికి కానీ దేనికైనా కానీ కవర్ తీసుకోవాలంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక దాంట్లో నుంచి ఒక కవర్ని ఇలా మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ తీసుకోండి. ఎక్కడంటే అక్కడ పెట్టేసి చిందరబందరగా అయిపోయి అలాగే దుమ్ము పట్టి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్ వాడకూడదని తెలుసు కానీ అయినా మనము ఖచ్చితంగా వాడుతూనే ఉంటాము. వాడకూడదని ఎంత చెప్పినా కూడా లేడీస్ అయితే వినరు కదా, వాడుతూనే ఉంటారు. కాబట్టి ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకొని మన ఇంట్లో ఏదైనా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు బిర్యానీ డబ్బాలు అయితే ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా బిర్యానీ డబ్బా మూతకి హోల్ పెట్టేసుకొని ఇంకా ఈ కవర్ని ఒకదాన్ని ఇలా పైకి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలా లాగామంటే ఒకటి తీసామంటే ఇంకొకటి కూడా వస్తుందన్నమాట. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటూ పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా డబ్బాలో పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకే చోట నీట్గా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో లూజ్ అయిన లెగ్గిన్ ఉండింది అనుకోండి, అంటే ఎలాస్టిక్ సాగిపోతుంది కదా, దాన్ని మనం ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. ప్యాంట్ మొత్తం బాగుంటుంది కానీ ఎలాస్టిక్ లూజ్ అయిపోతే ఇంకా పడేస్తూ ఉంటాం. ఎందుకంటే అది వేసుకోవడానికి రాదు కాబట్టి, జారిపోతుంది కాబట్టి. మరి అస్సలు పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా ఎలాస్టిక్ అయితే ఎక్కడంటే ఉంటుందో అక్కడ హోల్స్ని అయితే ఇలా చెయ్యండి. మనకి ఇలా చేసామనుకోండి, మనం దీంట్లో నుంచి లాడెనైతే ఎక్కించవచ్చు అనమాట. అదేనండి బొందే అంటారు, లాడే అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా. ఈ విధంగా మనం లాడెనైతే ఎక్కించుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా ఎక్కించుకున్నామనుకోండి, మనకి ఏమవుతుందంటే ఇలా ఎక్కించుకోవడం వల్ల మనకి ఇంకా మనకి కట్టేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎలాస్టిక్తో పని లేదు. ఇంకా ఎలాస్టిక్ సాగిపోయినా మనం దీన్నైతే ముడి వేసుకొని మనము చూడీదార్ ఎలా కట్టుకుంటామో ఆ విధంగా మనం కట్టుకోవచ్చు అనమాట. చూడండి అసలు ఇది ఎక్కడ కూడా కనిపించదు. కానీ వెనక సైడ్ నడుము దగ్గర బ్యాక్ సైడ్న మనకి ఇది ఇలా డైరెక్ట్గా కుట్టు వేసింటారు కాబట్టి దాంట్లో నుంచి దూరదు కదా, అందుకోసమని ఈ విధంగా వెనక సైడ్ ఒక్కటి ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇంకా దాంట్లో నుంచి మళ్ళీ లాడనైతే దూర్చేసండి. ఫ్రంట్ సైడ్ ఎలా హోల్స్ పెట్టేసుకున్నారో నడుము వెనక సైడ్ కూడా అలా పెట్టేసుకున్నారంటే సరిపోతుందన్నమాట. ఇంకా మొత్తం ఇలా దూర్చేసుకొని తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా చూడండి ఇలా లాగేసుకున్నామంటే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా మనకి అయితే రెడీ అయిపోయిందో. ఈ విధంగా చేసామంటే మనకి ఇంకా ఆ లెగ్గిన్ వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలామంది నడుము దగ్గర ఎలాస్టిక్ లూజ్ అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం అల్లంతో ఇలా కనుక చేసామంటే మన తలలో ఉండే పేర్లనైతే పోగొట్టుకోవచ్చు అనమాట. చాలామంది పిల్లలు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి పెయిన్లు ఎక్కేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే అల్లంని ఇలా కొద్దిగా తీసుకోండి. అల్లంకు ఉండే పైన పొట్టునైతే తీసేసుకోవాలన్నమాట. ఇలా అల్లము ఫ్రెష్గా ఉండేది అయితే తీసుకోండి, అదే బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి మనకి బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రోట్లో వేసుకొని దంచుకోండి. మనం ఇలా చిన్న రోట్లు అయితే నీట్గా కడుక్కుంటాం కాబట్టి మనకి జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే అవి ఇవి దంచి మళ్ళీ దాన్ని తలలో పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా నీట్గా ఉండే రోల్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. చూడండి ఇలా మెత్తగా దంచుకోవాలి.
దంచుకోవాలి. ఇలా దంచామంటే దీంట్లో నుంచి అల్లం రసం అయితే వస్తుంది కదా, ఆ రసాన్ని అయితే మనకు కావాలన్నమాట. ఇప్పుడు దీంట్లో నుంచి ఈ విధంగా చేత్తో తీసేసుకొని ఇలా రసాన్ని అయితే పిండేసుకోండి. ఇలా మామూలుగా కొద్దిగా వాటర్ కావాలంటే వేసుకోండి, లేదంటే అల్లము బాగా వాటర్గా ఉండిందనుకోండి దాంట్లో నుంచే మనకు వస్తుందన్నమాట. తర్వాత ఆ అల్లం రసంలోనే కొద్దిగా నిమ్మరసం కూడా పిండేసుకోండి. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయనైతే పిండేసుకోండి. తర్వాత ఇప్పుడు చూడండి దీంట్లో విత్తనాలు పడితే తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూని అయితే వేసేసుకోండి. మీరు డవ్వా, క్లినిక్ ప్లస్సా, ఇంకొకట ఏదైనా సరే మీ ఇష్టం. ఆ అల్లం రసము అలాగే నిమ్మకాయ రసం రెండింటినీ కలిపేసాం కదా, దాంట్లో ఈ విధంగా మీకు నచ్చిన షాంపూను మీరు వాడే షాంపూను వేసేసుకొని బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మన స్కాల్ఫ్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. స్కాల్ఫ్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి ఆ పెయిన్లు కానీ ఈపులు కానీ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఈ ఘాటుకి చచ్చిపోతాయన్నమాట. ఒక్కటి కూడా ఉండదు. ఇంకా బాగా గోరువెచ్చని వాటర్తో తలస్నానం చేసామంటే అసలు పెయిన్లు అనేది ఉండకుండా వెళ్ళిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలాంటి రబ్బర్ని అయితే వాడుతూ ఉంటాం కదా కుక్కర్కి. ఇది మనం వాడంగా లూజ్ అయిపోయి సాగిపోతూ ఉంటుంది. మనం కుక్కర్ మూతకు పెట్టినప్పుడు పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా మనకి గ్యాస్ వేస్ట్ కాకుండా, ప్రెషర్ రాకుండా ఒక్కోసారి పేలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలా సాగిపోయిన దాన్ని మనం కొనుక్కొచ్చుకునే వరకు కొత్తది ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టేసుకొని తర్వాత కుక్కర్కి పెట్టేసుకోండి. ఇంకా ప్రెషర్ అనేది బాగా వస్తుంది, అస్సలు పడిపోదు. మనకి కొత్తది ఎలా పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక బౌల్ని అయితే తీసుకోండి, ఏదైనా ప్లాస్టిక్ది మీ ఇంట్లో వేస్ట్గా పడేసినది. కొన్ని వాటర్ వేసేసి దాంట్లోనే కొద్దిగా మనము ఏదైతే మనం టాయిలెట్ని క్లీన్ చేయడానికి వాడతామో హార్పిక్ ఏదైనా సరే మీ ఇష్టం అది అయితే వేసుకోండి. తర్వాత దాంట్లో కొద్దిగా వంట సోడాని అయితే వేయండి. అలాగే చూడండి ఈ విధంగా వంట సోడాని వేసేసి ఈ విధంగా హార్పిక్లో బాగా కలిపేసేయండి. ఇలా ఫోమ్గా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చూస్తేనే క్రీమీగా ఉంది కదా, ఇలా వస్తుందన్నమాట. అందుకోసమని మనము వాటరు కొద్దిగానే పోసుకోవాలి. మనము ఎక్కువగా వాటర్ పోసుకున్నాం అనుకోండి మొత్తం కింద పడిపోతుంది అనమాట. అందుకోసమని వాటర్ కొద్దిగా పోసేసుకొని ఇంకా దీంట్లో ఇవి వేసేసాం కదా, అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనము ప్రతిరోజు స్టవ్ బర్నర్ని అయితే వాడుతూ ఉంటాం కదా, అవి వాడంగా నల్లగా అయిపోయి పాతగా అయిపోతాయి అన్నమాట. అలా అయినట్టు చూడడానికి కూడా అస్సలు బాగోదు. కాబట్టి ఈ విధంగా మనము స్టవ్ బర్నర్లని దీంట్లోకి అయితే వేసేసేయండి. దీంట్లోకి వేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. ఇంకా అవి నీట్గా ఎంత తెల్లగా అవుతాయో మీరే చూస్తారు కదా, చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట. మురికి అనేది మొత్తం పోతుందన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసుకొని, నేను 5 మినిట్స్ కూడా పెట్టలేదన్నమాట, లేట్ అయిపోతుంది వీడియో అనేసి తొందరగా తీసానమాట. ఒక 2-3 మినిట్స్ అయితే పెట్టేశాను. చూడండి ఇలా రుద్దామంటే దానికి ఉండే మసి మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఇలా మనం క్లీన్ చేసేసుకున్నామంటే నీట్గా ఉంటాయి. మన ఇంట్లో వస్తువులు పాడవకుండా ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇదైతే నేను స్టవ్ పెళ్ళైనప్పుడు కొన్నానమాట. ఇప్పటి వరకు అదే వాడుతున్నాను. ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నామంటే మనకు వేస్ట్ అవ్వకుండా పాడవకుండా మనకి నీట్గా ఉంటాయన్నమాట. చూడండి ఎంత నీట్గా అయిపోయాయో. ఇప్పుడు కడిగిన దానికి పాత దానికైతే తేడాను మీరే గమనించండి. ఇది ఎంత నల్లగా ఉంది, ఇది ఎలా అయిందో మీరే చూడండి. ఇంకా ఒక 5-10 మినిట్స్ నానబెట్టేసామంటే ఇంకా నీట్గా అయిపోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీన్ని స్ప్రే బాటిల్కి కానీ లేదంటే ఇలా ఒక వాటర్ బాటిల్కి కానీ కూలింగ్ బాటిల్కి కానీ పోసేసుకొని దానికి హోల్స్ పెట్టేసుకొని ఈ లిక్విడ్ని మనము టాయిలెట్లో కనుక వేసుకున్నాం అనుకోండి నీట్గా క్లీన్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే మీగన్ని అయితే పెరుగుపైన మీగన్ని కానీ పాలపైన మీగన్ని కానీ తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం పెరుగుపైన మీగన్ని తీసుకున్న పాలపైన మీగన్ని తీసుకున్న అవి కొన్ని రోజులు ఒక 15 రోజులు 20 రోజులు ఉండిందంటే పైన ఎర్రగా బూజు మాదిరి వస్తూ ఉంటుందన్నమాట. అలా రాకుండా ఉండాలి, అస్సలు మనకి మీగడ పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. మనం కష్టపడి తినకుండా మీగన్ని అయితే తీస్తూ ఉంటాము. చాలామంది వెయిట్ లాస్ కోసం తీస్తూ ఉంటారు, కొంతమంది తినకూడదని తీస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మనకి నెయ్యి కావాలనేసి తీస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు అది వేస్ట్ కాకుండా మనం వాడుకోవాలంటే ఇలా మీగడ పైన ఒక 2-3 ఎండుమిరపకాయలు, తొడిమేలు ఉండే ఎండుమిరపకాయలను పెట్టేసేయండి. ఇంకా అస్సలు పాడవదనమాట. మనం నెలన్నర ఉన్న కూడా బూజు రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి మీరు కూడా బల్లులతో ఇబ్బంది పడుతూ ఉన్నారా? నైట్ టైంలో స్టవ్ పైన బల్లులు ఎక్కువగా తిరిగి ఇబ్బంది పెడుతూ ఉన్నాయా? అయితే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా బల్లులు చూద్దామన్నా కూడా కనిపించవు,
జన్మలో రావన్నమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి, ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మరసాన్ని అయితే ఈ విధంగా గిన్నెలకైతే తీసేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా నిమ్మరసం అయితే గిన్నెలో పిండేసుకోవాలన్నమాట. ఇలా పిండిన తర్వాత చూడండి, ఇప్పుడు దీంట్లో విత్తనాలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకోండి. ఇప్పుడు నిమ్మరసం పిండాం కదా, ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ పెప్పర్ పౌడరు అంటే మిరియాల పొడి, మీకు మీ దగ్గర పొడి ఉంటే వేసుకోండి, లేదంటే దంచి వేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ బల్లులకు అనేది కడుపులో ఉబ్బినట్లుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపేసేసుకోండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా డెటాల్ కూడా వేసుకోండి. డెటాల్ స్మెల్ కూడా బల్లులకు అస్సలు పడదు. ఇంకా ఇప్పుడైతే నేను వాటర్ వేసాను ముందుగా, తర్వాత ఇదిగోండి డెటాల్ అయితే వేస్తున్నాను. వాటర్ కూడా కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే వాటర్ వేసుకున్నామంటే కొద్దిగా లిక్విడ్ మాదిరి అయిపోతుంది అనమాట. ఈ విధంగా వాటర్ కూడా వేసేసుకొని అలాగే డెటాల్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. తర్వాత కాటన్ ఉంటుంది కదా మన ఇంట్లో, కాటన్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా తుంచి ఇలా ఆ వాటర్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే ఈ విధంగా ఆ వాటర్ అంతా ఆ కాటన్ పీలుస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తం తడినంతా పిండకుండా, ఎక్కువగా వాటర్ కారకుండా ఉండేలాగా కొద్దిగా ఇలా పిండేసేసుకొని ఇప్పుడు ఈ కాటన్ని బాల్స్ లాగా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి. ఎక్కువగా స్టవ్ దగ్గరనే తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మనం స్టవ్ మీద నీట్గా క్లీన్ చేసినా సరే అవి ఇవి పెడతాం కాబట్టి స్టవ్ మీదనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మరి ఏది పెట్టినా కూడా మనం స్టవ్ మీద ఎక్కుతాయని భయం వేస్తూ ఉంటుంది. ఉదయం లేవగానే ఆ బల్లులు తిరిగింటాయేమో అనేసి అటువంటి భయం అనేది ఉండదన్నమాట. అలాగే మనము ఇంకా మిగిలిన వాటర్ని ఇలా స్ప్రే బాటిల్కి పోసేసుకొని స్టవ్ గట్టు పైన ఇలా స్ప్రే చేసామంటే ఇంకా బల్లులు అసలు చూద్దామన్నా కూడా కనిపించవు. ఈ స్మెల్కి అస్సలు ఉండవన్నమాట. ఇలా రెగ్యులర్గా ఒక 1 వీక్ చేయండి, ఇంకా అసలు బల్లులు చూద్దామన్నా జన్మలో కనిపించవు. బల్లులన్నీ పూర్తిగా మాయమైపోతాయి, బల్లులతో పాటు బొద్దింకలు కూడా. సో ఇవన్నీ మరి ఈరోజు టిప్స్. మరి నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.